మీరు స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కొత్తలంక గ్రామంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినవి. అక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఒక తాటాకిళ్ళు అయితే పూర్తిగా దగ్ధమవడం జరిగింది. ఆ తాటాకింట్లో 2 ఫ్యామిలీలు అయితే నివాసం ఉంటున్నాయి. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ దాదాపు 1,50,000కు పైగా ఆస్తి నష్టం అయితే జరిగింది అని రెవెన్యూ సిబ్బంది అయితే అంచనా అయితే వేశారు. ఇక వారికి ప్రస్తుతం ఉండడానికి ఇల్లు లేదు, అలాగే బట్టలు లేవు, ఇంటి సామాగ్రి ఇలాంటివి ఏమీ లేకుండానే ఉన్నారు. కాబట్టి వారికి ఆర్థిక సహాయం కింద మన ఛానల్ తరపున కొంత సహాయం చేద్దామన్న ఉద్దేశంతో వెంటనే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే పెట్టాను. ఆ పోస్ట్ పెట్టిన వెంటనే కొంతమంది అమౌంట్ పంపారు, అలాగే వేరే ఛానల్ వాళ్ళు అమౌంట్ పంపారు. దాంతోపాటు వాళ్ళ ఛానల్లో ఆ పోస్ట్ అయితే రీపోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇక వీడియో చేయడానికి కారణం, వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. వాళ్ళకి ఆర్థిక సహాయం కింద మీ వంతు సహాయం చేయాలి అనుకుంటే మీకు స్క్రీన్ పైన యూపీఐ ఐడి అలాగే దాంతోపాటుగా క్యూఆర్ కోడ్ అయితే అందిస్తున్నాను. వాటి ద్వారా నాకు అమౌంట్ అయితే పంపిస్తే నేను వారికి మన ఛానల్ తరపున సహాయం అయితే చేస్తాను. నా యూపీఐ ఐడి వచ్చేసి మీ శివగణేష్ @PTYES. ఈ ఐడి వచ్చేసి మీరు ఏదైనా యూపీఐ యాప్ ఓపెన్ చేసి అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది టు యూపీఐ ఐడి అని. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీ శివగణేష్ @PTYES అని ఎంటర్ చేసినట్లయితే శివగణేష్ పసుపులేట్ అని పేరు అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఎంత అయితే సహాయం చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ పంపినట్లయితే నాకైతే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ అయితే ఉంచాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా మీరు నాకు అమౌంట్ అయితే పంపొచ్చు. ఇప్పుడున్న రూల్స్ కండిషన్ల ప్రకారం ప్రభుత్వం నుంచి వారికి ఆర్థిక సహాయం అందుతుందని కూడా కన్ఫామ్గా చెప్పలేం. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశం వచ్చేసి ఆ ఇల్లు అనేది జిరాయితీ భూమిలో ఉంటే మాత్రమే వారికి సహాయం అందుతుంది, ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం అందిస్తుందని అయితే నాకైతే తెలిసింది. దాంతోపాటుగా వారికి ఇచ్చే అమౌంట్ వచ్చేసి 5,000 లేదా 10,000 ఉంటాయని అయితే తెలుస్తుంది. అలాగే గ్రౌండ్ లెవెల్లో అధికారులు వచ్చేసి 1,50,000 నష్టం జరిగిందని అంచనా వేసినా సరే వారికి కొన్ని ఇష్యూస్ గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ అయితే అయిపోవడం జరిగింది. వాళ్ళు రేషన్ షాపుకి వెళ్ళి వేలిముద్ర వేస్తేనే వాళ్ళకి సరుకులు ఇచ్చే అవకాశం అయితే ఇప్పుడు ఉంది. గతంలో అయితే ఆఫ్లైన్లో అవ్వడం వల్ల వారికి ప్రమాదం జరిగిన వెంటనే నిత్యావసర సరుకులు కానీ అమౌంట్ కానీ అందివ్వడానికి అవకాశం అయితే ఉండేది. కానీ ఇప్పుడు అలా అయితే లేకపోవడం వల్ల వాళ్ళు ప్రమాదం జరిగిన వెంటనే సహాయం చేయలేకపోతున్నారు. సో ఆ ప్రమాదం జరిగిన వారికి ఒకవేళ సహాయం చేసినా సరే అది కన్ఫామ్గా అందుతుందా లేదా క్లారిటీ అయితే లేదు. కాబట్టి మన ఛానల్ తరపున కొంత సహాయం అయితే చేద్దాము అని ఈ వీడియో అయితే చేశాను. మీరు అమౌంట్ పంపాలి అనుకుంటే, ఆర్థిక సహాయం వాళ్ళకి చెయ్యాలి అనుకుంటే మీకు స్క్రీన్ పైన యూపీఐ ఐడి అలాగే క్యూఆర్ కోడ్ అయితే ఉంచాను. వాటి ద్వారా నాకు అమౌంట్ అయితే పంపినట్లయితే మన ఛానల్ ద్వారా వారికి సహాయం అయితే చేద్దాం.